కువైట్లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. కల్తీ మద్యం తాగి శనివారం నుంచి 30 మంది మృతి చెందారు. 63 మందికి పైగా హాస్పిటల్ పాలయ్యారు. ఇందులో భారతీయులు, తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు కూడా ఉన్నారు. గత శనివారం నుంచి విషపూరిత మద్యం సేవించి 30 మంది ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్నటి రోజు కువైట్లో జరిగిన కల్తీ మద్యం ద్వారా చనిపోయిన మన భారతీయులను తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఘోరం ఏ కుటుంబానికి జరగకూడదు. మన భారతీయులే కాకుండా చాలా విదేశాల వారు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ వారు, ఫిలిప్పీన్స్ వారు, పాకిస్తాన్ వారు. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి వీడియో చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఈ వీడియో వల్ల కొందరు ఇంకా తాగే వాళ్ళైనా కొంచెం మారుతారని నా ఉద్దేశం. ఇందులో మన తెలుగు వాళ్ళు ఉండడం చాలా దురదృష్టకరం. వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ భార్య పిల్లల్ని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. వాళ్ళు ఈ సంఘటనను ఎలా జీర్ణించుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిన్న మొన్న ఫోన్ చేసిన వాళ్ళ కొడుకు ఈరోజు ఫోన్ చేయడం లేదు. అసలు భూమి మీదనే లేడంటే ఆ తల్లి పడే కష్టం ఎవరికి రాకూడదు. ప్రతిరోజు మాట్లాడే తన కూతురు, కొడుకు రోజు ఏదో విధంగా మాట్లాడుతుంటారు కదా, నాన్న నాకు సైకిల్ పంపించు, నాన్న నాకు బొమ్మలు పంపించు అని. ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు వాళ్ళు? అమ్మ నాన్న ఫోన్ చేసిందంటే వాళ్ళ తల్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది? ఇది తలుసుకున్నప్పుడల్లా మనసు చాలా బాధగా ఉంది. నిన్న మొన్న తన కన్న కొడుకుతో వీడియో కాల్లో మాట్లాడుతున్న ఆ తల్లి ఈరోజు నుంచి నా కొడుకు ఇక లేడు అనే బాధను ఇలా దిగమింగుకుంటుందో అర్థం కావడం లేదు. మన గల్ఫ్ వచ్చేవారు ఇది అందరికి చాలా అనుభవమే. నెల మొత్తం కష్టపడి మనం తిన్నా తినకున్నా మనకు జీతం వచ్చుతూనే ఆ 10 నిమిషాలు కూడా మనం ఆనందంగా ఉండకుండా తీసుకుపోయి మళ్ళీ మనం పైసలు ఇంటికి పంపేదాకా మనకు ఒక టెన్షన్ ఉంటుంది. ఆ 10 నిమిషాల్లో ఇంటికి పంపేస్తాం, మన బాధ్యత అనేది తీరిపోతుంది. మళ్ళీ తెల్లారితే మన కష్టాలు మనకే ఉంటాయి. ఈ గల్ఫ్ దేశంలో మనకింటి దగ్గర పని లేదని చెప్పి మనం దేశాలు భార్య పిల్లల్ని తల్లిదండ్రులు ఇచ్చి పెట్టుకుని మనం వస్తున్నాం. ఇది గమనించుకొని అందరూ పని చేయండి. ఇలాంటి కల్తీ సారా, కల్తీ కళ్ళు ఇలాంటి జోలికి ఎవరు వెళ్ళకండి. మీకు తెలిసి ఇది కల్తీ అని తెలుసు మీకు, అయినా కూడా మీరు తాగుతున్నారంటే చాలా తప్పిది. దీనికి ఎవరు ఏం చేయలేరు. ఈరోజు చూసుకున్నట్టయితే మీ రాతను మీరే రాసుకున్నారు. మీరు చనిపోయిందే కాకుండా మీ భార్య పిల్లల్ని, కన్నతల్లుల్ని చాలా బాధ పెడుతున్నారు. మనం వచ్చిందే దేశంగా దేశం మన భార్య పిల్లల కోసం, మన కుటుంబం కోసం. ఎన్నో లక్ష్యాలతో ఎంతోమంది ఇల్లు కట్టుకోవాలని, లేదా కన్నా తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలని చాలామంది గల్ఫ్కు వస్తారు. మన ఇంటి దగ్గరలో ఏ పని లేక, గవర్నమెంట్లు సరిగ్గా మనకు పని చూపెట్టక మనం దేశం వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని కట్టదిడ్డమైన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మీరి మనం ఇలాంటి పనులు చేస్తే ఇలా జరుగుతుంది. ఇకనైనా ఎవరైతే ఈ గల్ఫ్ దేశాల్లో, కువైట్లే కాదు ఎక్కడైనా సరే మన బయలులో కూడా ఇలాంటిది కల్తీ సారా, ఈ కల్తీ విషయాలకు వెళ్ళకండి. ఇంకొక గమనించుకోండి, ఇలాంటి తాగడం ఇది మన హెల్త్కు బాగోదు. ఈ కల్తీ మద్యం అంటేనే వాళ్ళు కల్తీగా తయారు చేస్తారు. చాలా గమనించుకోండి. ఈ తయారు చేసినప్పుడు ఎవ్వడు తాగడు. ఇది కావాలని చెప్పే ఈ కొంతమంది తాగుడుకు బానిసయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఇష్టం వచ్చింది మాత్రలేసి తయారు చేస్తారు. ఇది తాగడం
తాగిన తర్వాత మన కడుపులో ఏమవుతుందో ఇప్పుడు ఎవరికి తెలియదు. కొంతమంది కువైట్లో ఇల్లీగల్ కదా, మందు తాగడం తెలుస్తుందని చెప్పేసి వాళ్ళకు కడుపు నొచ్చినా ఏమైనా కూడా రూముల్లో ఉంటూ కనీసం బయటకు వచ్చి కూడా చెప్పుకుంటలేరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరైతే చనిపోయారో వాళ్ళని కాకుండా ఎవరైతే ఈ తాగారో వీళ్ళందరినీ ఆ దేశం నుంచి ఎలగొడుతున్నారు. అందుకే కొందరు చెప్పుకోకుండా రూములలో ఉంటున్నారు. ఇకనైనా మారండి. ఇట్లాంటి తప్పు చేసింది ఆలోచించండి, అర్థం చేసుకోండి. కల్తీ మద్యం అంటేనే అది ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పోసి తయారు చేస్తారు. అది తాగడం వల్ల మన హెల్తే ఖరాబ్ అవుతుంది. వాంది ఏం లేదు, వానికి పైసలు వస్తాయి, వాడు తీసుకుంటాడు, మంచిగా ఉంటాడు. తయారు చేసినాడు ఎప్పుడు తాగాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మన కుటుంబాలు ఉన్నాయి, మన ఫ్యామిలీ ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. మనం దేశం ఎందుకు వచ్చాం అన్నది 1కి 10 సార్లు మనం తప్పనిసరిగా ఆలోచించాలి. ఇంత ముందు కూడా కొంతమంది మన తెలుగువారు ఇంటి దగ్గర గుల్ఫారం కళ్ళుకు లేదా గుల్ఫారానికి అలవాటై వాళ్ళు వచ్చిన వారు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకు రోజు తాగి అలవాటై ఈ దేశంకి వచ్చినాక గుల్ఫారం కళ్ళు దొరకకపోవడంతో వాళ్ళు మతిస్థీమితం కోల్పోయారు. చాలామంది ఇంటి దగ్గర ఉన్నట్టు ఇక్కడ ఉంటాడని నడవదు. ఈ దేశాలలో, గల్ఫ్ దేశాలలో కఠినమైన రూల్స్ ఉంటాయి. ఇక్కడ దాన్ని కూడా కొంతమంది మన తెలుగు వాళ్ళు కొంతమంది మాత్రమే ఇల్లీగల్గా యూజ్ చేసుకుంటున్నారు. దొంగచాటుగా మద్యం అమ్మడం, అలాగే దొంగచాటుగా సారాయి కాయడం. అంటే మన వాళ్ళు ఉన్నారు, పక్కన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ పోలీసులు దొరికితే ఏమవుతుందో ఆలోచన కూడా లేకుండా ఇల్లీగల్గా ఇష్టారాజ్యంగా నన్ను ఎవడు పట్టుకుంటాడనే ఒక దురుద్దేశంగా వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది జరిగింది, ఏదో జరిగిపోయింది. ఒక కువైట్లో మాత్రం జరిగింది ఇది. ఇక మిగతా వేరే దేశాలలో ఎవరైతే ఇలాంటి తప్పుడు కల్తీ మద్యం తాగుతున్నారో గమనించుకోండి. మీరు చనిపోడుగాక మీ భార్య పిల్లల్ని రోడ్ల పడేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నేను చెప్పేది ఇప్పటికైనా మీరు చాలా గమనించండి. ఇది తాగడం చాలా నేరం. మీ హెల్తే మీరు చేతులారా మీరే చెడగొట్టుకుంటున్నారు, ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ చావుకు కారణం ఎవరు? ముందుగా ఎవరు తాగారో వాళ్ళ తప్పేది. ముందుగా సెకండ్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళ తప్పిది. ఓకేనా? తయారు చేసిన వాడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు తాగినవాడు చనిపోయాడు. దేశంకి వచ్చి ఎడారి దేశంకి వచ్చి పుట్ట కూటి కోసం వచ్చి మనం బతుకుతున్నాం ఇక్కడ, అందరిని వదిలిపెట్టుకొని. వారికి ఇంటి దగ్గర ఉన్న వారికి నా కొడుకు వస్తాడు, నా భర్త వస్తాడని ఎన్ని వేల కళ్ళతో ఎదురు చూస్తుంటారు వాళ్ళు. కనీసం చివరి చూపు చూసుకోవడానికి కూడా వాళ్ళకు మనం అర్హత లేకుండా చేశామంటే ఇది ఎంత బాధాకరమైన సంఘటన. మాకే తలుచుకుంటేనే మేము ఇట్లా చనిపోయారని తెలిస్తేనే మాకెంత ఇబ్బందిగా, ఎంత బాధాకరంగా ఉందంటే ఆ కుటుంబానికి ఎలా ఉంటుందన్నది మీరే ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ కాకుండా మీరే ఆలోచించుకోండి. తాగేవారు ఎవరైతే ఉన్నారో ఇకనైనా మారుకోండి. మనం ఎందుకు వచ్చామనే దృష్టిలో పెట్టుకొని మనం అందరిని ఇష్టపెట్టుకుని వచ్చింది ఇక్కడ తాగి ఎంజాయ్ చేయడానికి కాదు, కష్టపడి సంపాదించి ఇంటి దగ్గరికి వెళ్ళి మన భార్య పిల్ల అమ్మ నాన్నలతో మన ఊరి వాళ్ళతో మంచిగా ఉండడానికి, అంతే. వచ్చినమా పని చేసుకున్నామా అయిపోయిందా, అంతే ఉండాలి. ఇలాంటి తాగేవాళ్ళు ఒక్కడు కాదు, ఎవరైతే 10 మంది పోతారో వాళ్ళతో పాటు ఇంకోటి పోయి చెడిపోతున్నాడు. మంచి పనికైతే ఎవడు ఓడు, చెడు పనికైతే ఫస్ట్ ఉంటారు. మారండి, ఇకనైనా మారండి. మనం ఎందుకు వచ్చామనేది దృష్టిలో పెట్టుకొని, మనం ఏ పని చేస్తున్నాం, మనకు భార్య పిల్లలు అని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఇలాంటి చేయకండి. ఈ వీడియోను కొందరికి, మీకు తెలిసిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొందరికైనా షేర్ చేయండి. కనీసం వాళ్ళైనా మారుతారు. ఇలాంటివి చెయ్యొద్దు, ఓకేనా? ఈ వీడియో చేస్తూ నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇట్లాంటి వీడియోని షేర్ చేయండి.